ఇప్పుడు ఆల్రెడీ ఇది షేప్ బెల్ట్ దీన్ని జాయింట్ చేసేసాం కదా! ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఫినిషింగ్‌గా కుట్టు రావాలి అంటే నార్మల్‌గా ఇలా కూడా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటే ఏమంటే ఇక్కడ మనం ఓవర్‌లాక్ చేయాల్సి ఉంటది. సో, ఓవర్‌లాక్ చేయకుండా ఫినిషింగ్‌గా రావాలి మనకి షేప్ బెల్ట్ అంటే అప్పుడు ఇది వదిలేసాం కదా! ఇటు సైడ్ ఆల్రెడీ ఒక కుట్టేసిన తర్వాత అది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్‌కి ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ టక్ పెట్టుకున్నాం కదా! ఆల్రెడీ ఇక్కడ ఇలా క్రాస్‌గా అది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ మనము వేరేలాగా టర్న్ చేసుకొని కుట్టుకోవడం అది వేరే పద్ధతి. బట్ ఇదైతే మనకి సింపుల్‌గా ఒక సైడ్ కుట్టుకొని ఇంకో సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో, నేను అందుకే ఇలా కుట్టుకుంటాననమాట. చూడండి ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఎంత ఫినిషింగ్‌గా వచ్చిందో చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది. నార్మల్‌గా అయితే బొటిక్స్‌లో ఇలాంటి ఫినిషింగ్ ఉంటది. షాప్స్‌లో వాళ్ళు కూడా ఇలాగే కుడతారు. బయట కూడా కుడతారు. బట్ ఈ ఫినిషింగ్ రావాలి, సింపుల్‌గా కుట్టుకోవాలంటే మీరు ఇలాగే ట్రై చేయాలి. సో, దీనికి ఓవర్‌లాక్ అయితే చేయాల్సిన అవసరమే లేదు. మనకి ఆటోమేటిక్‌గా ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి. సో, ఇది ఒక సైడ్ కుట్టుకున్నాం కదా! సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఆల్రెడీ ఇక్కడ మనం షేప్ బెల్ట్‌కి ఇది క్రాస్ పట్టీ అనేది జాయిన్ చేసుకున్నాం కదా! ఇది జాయిన్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా షాప్స్‌లో అయితే ఎలా కుడతారంటే ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఇంకోటి ఇటు పక్క ఉంది కదా! ఇది ఇటు సైడ్ పెట్టి ఇలాగ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది టర్న్ నేను ఎక్కడి వరకైతే ఇది కట్ పెట్టుకున్నానో అది ఇలా హాఫ్ ఇంచ్ ఎంత ఖర్చయితే పెట్టుకున్నానో ఆ హాఫ్ ఇంచ్‌కి ఇలా ఫోల్డ్ చేసి